ఇక పొద్దుగాల అయితే లేచినాం. పొద్దుగాల లేచి చిన్నగా లేవగానే వాకింగ్కి వచ్చిన. ఇక్కడ ప్రకృతి నేచర్ దగ్గర మంచి వాకింగ్ చేయాలని చెప్పేసి పొద్దుగాల వచ్చి వాకింగ్ చేస్తున్నా. ఆహా, ఈ నేచరు కొన్ని రోజులు బతికేయచ్చు అబ్బా మనం ఈజీగా ఈ నేచర్తో. అంత అనుబంధం ఈ నేచరు. పొద్దునంటే మంచి వాకింగ్ చేస్తే బాడీ ఎంత ఫ్రీగా ఉంటుందో అసలు. అబ్బాబ్బా, ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ఈ ఆనందం అసలు. ఇక వచ్చి టకా 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 ఇక డిప్స్ కొట్టేసి ఇక అటు ఇటు ఈ కాలు ఇటు ఆ కాలు అటు వారిసి టిక్కం 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 అని ఎగురుకుంటా. అసలు చాలా కష్టం వాకింగ్ చేసుకోవడం, కానీ చేయాలి. ఎందుకంటే బాడీ ఈ రోజులలో అంత ఆరోగ్యం మంచిగా ఉండలేదు, కొన్ని ఆటడాకులు వచ్చి జరుగుతుంది అట్లా అన్నీ అట్లా అని చెప్పేసి మనం కాదు, కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఈ నేచర్ వల్ల కూడా కొన్ని రోజులు మంచిగా బతకవచ్చు. ఇప్పుడు వచ్చేది కరోనా, మనం ఏమాత్రం బాడీ యాక్టివ్ లేకపోతే జై పాతాళ గంగా అవుతుంది. కాబట్టి అందరూ మంచిగా వాకింగ్ చేసుకొని మంచిగా ఉండాలి. పొద్దున్నట్లు లేచి ఒక్క 30 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోయి ఏముంది. ఒక్క 30 నిమిషాలు టైం ఇచ్చినాం అనుకో, మన బాడీకి మనం పని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు చెప్తేనే కదా అది కూడా మనం చెప్పినట్టు ఉంటుంది అట్లా. అందుకని మీరు కూడా జర పొద్దుగా లేవంగా జర శ్రద్ధ పెట్టి బద్ధకంగా నిద్రపోకురి, లేచి మంచిగా వాకింగ్ చేసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీ కూడా మన కంట్రోల్ ఉంటుంది, మనం చెప్పినట్టు ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకొని ఇక ఈ చికెన్లు మటన్లు ఇవన్నీ బంద్ చేయాలి జర. ఇక ఆకుకూరలు ఈ గడ్డి గరక ఇది నవ్వాల్సిందే మనం. ఇక నేచర్ వాడండి, ఎక్కువ ప్రకృతి నేచర్ వాడండి, ఓకేనా. బాయ్. మళ్ళా నేను కూడా ఇప్పుడు ఈ నేచర్ వాడుతున్నా, మీకు కూడా చూపిస్తాను నేచరు. ఇగో వెనక చెట్లు చూసినా, అదే నా నేచర్.